లూర్దు నగర్, గూడూరు గ్రామం, ఉడుమల జోజిరెడ్డి, ఉడుమల ఎన్నారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని, మరియు మహాగణ ఉడుమల బాల బిషప్ గారు, సిస్టర్ ఉడుమల తోమాసమ్మ సిఎస్ఏ, ఉడుమల విజయ జేఎంజే గార్ల మరియు గూడూరు గ్రామస్తులు ఆత్మశరీర మేలుల కొరకు ఉడుమల జత్రూతమ్మ కుటుంబం సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, ఘంటారాధన, క్రీస్తు సందేశం, కరుణ జపమాల కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు, వీరి కుటుంబం కోసం ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కడప మేత్రాసనం పోరుమామిళ్ళ విచారణ కలివేల సామువేల ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కె సుజానమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న శ్రీ ముసురు మనోజ్ కుమార్, మంజుల దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని శ్రీ ముసురు ఆనందరావు, జ్యోతి కుమారి సమర్పిస్తూ ఉన్నారు. గుంటూరు మేత్రాసనం రెంటచింతల విచారణ ఒక కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని యేసు తిరుహృదయము బాలయేసు పేరట సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం తుమ్మా రాయప్పరెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని తుమ్మా రోజమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. తిరుపతి విచారణ యేసునాథుని తిరుహృదయమునకు వై ప్రసన్నరాజును సమర్పించి దేవుని యందు దృఢమైన విశ్వాసము, నమ్మకం కలగాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం మేడిపల్లి విచారణ కాకుమాను అమృతయ్య, కాకుమాను సౌభాగ్యమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని, కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలని కాకుమాను మరియా దేవానంద్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ సుబ్బవరపు పెద్రో, ఏంజీలమ్మ, సుబ్బవరపు సంజీవరావు, నక్షత్రమ్మ, చల్ల ముత్యాలు, మరియమ్మ, గేదెల మరీదాస్ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. వరంగల్ మేత్రాసనం పుట్టినరోజు జరుపుకుంటున్న శ్యామల మరియరానికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న అనురాధకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని వీరమ్మ, పద్మ, చిరంజీవి, దేవిక, కిరణ్, జ్యోతి, చిన్ని సమర్పిస్తూ ఉన్నారు. టి పావని రవికుమార్, జాహ్నవి, ప్రియమాధురి దేవి, సంతోష్, లాస్యప్రియ సాత్వికులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం నగరంపాలెం విచారణ బండారి అరుణ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని బండారి అరుణ భర్త ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని సమర్పిస్తున్నారు. తుమ్మా మరియమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని తుమ్మా ఆనందరెడ్డి, పాపిరెడ్డి, జైపాల్ రెడ్డి, బాలశేవ్ రెడ్డి సమర్పిస్తున్నారు. గోపు అనుష, గోపు శ్రీధర్ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం 3వ పుట్టినరోజు జరుపుకుంటున్న కె నిహాల్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న మదన్ రెడ్డి, మారెడ్డి, శ్వేతారెడ్డి దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని సమర్పిస్తూ ఉన్నారు. విజయవాడ మేత్రాసనం వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఇంటేటి కమలేష్, ప్రీతి, శాలిని దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని సమర్పిస్తూ ఉన్నారు. విజయవాడ మేత్రాసనం 11వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న బి రాజేష్, సుష్మా దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని సమర్పిస్తూ ఉన్నారు. విజయవాడ మేత్రాసనం ఎనికిపాడు విచారణ నిడమనూరు సోర్నాల జాన్, శ్రీలక్ష్మికి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వారి కుటుంబంలో దేవుడి దీవెనలు, వినోద్ మంచి గురువు అవ్వాలని, చదువులో తోడుగా ఉండాలని, విజయ్కి దేవుని దీవెనలు దయచేయమని మరీ తల్లి పేరిట సమర్పిస్తూ ఉన్నారు. బెంగళూరు మేత్రాసనం పుట్టినరోజు జరుపుకుంటున్న ఎన్ అవినాష్ కుమార్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం పుట్టినరోజు జరుపుకుంటున్న కె నిహల్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం మురళీనగర్ విచారణ దుమ్మల లారెన్స్ పాల్ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని టి ప్రభావతి, శృతి లోరా, క్రాంతి స్వరూప్, సాగర్ సమర్పిస్తూ ఉన్నారు. గుంటూరు మేత్రాసనం గోరంట్ల విచారణ 63వ పుట్టినరోజు జరుపుకుంటున్న మార్నేని సరోజిని
సరోజినికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని జేసునాథన్ దివ్య హృదయం పేరిట సమర్పిస్తున్నారు. బెల్లంపల్లి విచారణ, లిల్లీ, ఫిలోమినా కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరికి మంచి ఆయురారోగ్యములు దయచేయమని వీరి తలంపులు నెరవేరాలని సమర్పిస్తున్నారు. జ్ఞానపురం విచారణ, శ్రీ పామిశెట్టి బాల ఎన్నయ్య 2వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని పామిశెట్టి మైకేల్, అరుణజ్యోతి, జోయల్, నోయల్ సమర్పిస్తూ ఉన్నారు. గూడవల్లి జాన్, జీవన్ దీప్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బోడుప్పల విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న కొంకారియాకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని కొంకా వినోద్, పావని, మార్నేని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఒక కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని సమర్పిస్తున్నారు. వీరి యొక్క ఉద్దేశాలతో పాటు దివ్యవానికి సహాయం చేస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని దేవుడు దీవించాలని, ఆశీర్వదించాలని ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాచి రమ్మనుచున్నాడు, వాంఛతో తన కరము చాచి రమ్మనుచున్నాడు. కన్నీరంతా తుడుచును, కను పాపవలే కాపాడున్, కన్నీరంతా తుడుచును, కను పాపవలే కాపాడున్, కారు మేఘము వలె కష్టములు వచ్చినను కరుణించి నిన్ను కాపాడున్, కారు మేఘము వలె కష్టములు వచ్చినను కరుణించి నిన్ను కాపాడున్. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాచి రమ్మనుచున్నాడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు యొక్క పవిత్ర హృదయ దివ్య బలి పూజకు మీ అందరికీ స్వాగతం. 3 సార్లు తానెవరో తెలియదు అని బొంకినటువంటి పేతురు మీద ప్రభువు తన ప్రేమను ఆపివేయలేదు. అందుకే
ఈరోజు సువార్తలో ప్రభువు 3 సార్లు పేతురు నీవు నన్ను ప్రేమించుచున్నావా అని తిరిగి ప్రశ్నించి పేతురు యందు తనుంచినటువంటి నమ్మకాన్ని, ప్రేమను ఆయన తీసివేయకుండా, త్రోసిపుచ్చకుండా పేతురుకు తిరుసభ మీద ఆధిపత్యాన్ని, అధికారాన్ని ప్రసాదించారు. మనం పవిత్ర హృదయమునకు విరుద్ధముగా, దూరముగా వెళ్ళిపోవచ్చేమో కానీ ఆ ప్రభువు మాత్రం మనలను వదిలిపెట్టడు. ఆయన ప్రేమ శాశ్వతమైనది అని ఈరోజు ఆ పఠనము ద్వారా మనం గ్రహించాలి. మరి పేతురును అడిగినటువంటి ప్రభువు మనందరినీ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు ఈ రోజున వ్యక్తిగతముగా, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని. మరి మనందరం వ్యక్తిగతముగా ప్రభువుకు ఆ సమాధానాన్ని ఇవ్వాలి. అనేక సార్లు ఆయనను మనం వదిలిపెట్టిపోయి ఆయనెవరో తెలియదు అని మనం బొంకి ఆయనను తృణీకరించి ఉంటాం. అందుకే యోగ్యమైన రీతిలో ఈ పవిత్ర దివ్య బలి పూజలో పాల్గొనటానికి ముందుగా మనము దేవుని ప్రేమకు విరుద్ధముగా కట్టుకున్న పాపములను, ఆయనను వదిలి దూరముగా వెళ్ళినటువంటి సందర్భాలను తలచుకొని ఆ కరుణామయుని యొక్క క్షమాపణను, మన్నింపును కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. పరితపించు హృదయులను ఓదార్చ పంపబడిన ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. పాపులను పిలువ వచ్చిన క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. మాకై మనవి చేయ పితకుడి ప్రక్కన కూర్చుండి ఉన్న ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వరా, నీ కుమారుడైన క్రీస్తు హృదయపు కళ్యాణ గుణములనెడు వస్త్రములు మాకు ధరింపచేయుము. అతని ప్రేమతో మమ్ము తేజరిల్ల చేయుము. ఈ విధమున మేము అతని ప్రతిరూపములుగా రూపొంది శాశ్వత రక్షణ భాగ్యమునకు పాత్రుల మగుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈరోజు తమ యొక్క వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి అల్లం తోమాస్ రెడ్డి, జోస్న దంపతులను దీవించమని, వారి యొక్క కుమార్తెకు బంగారు భవిష్యత్తును, కుటుంబంలో శాంతి సమాధానములను ప్రసాదించమని, సుందరమాత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా గ్యాగుల్లపూర్ విచారణ నుంచి ఈ దివ్య బలి పూజను అర్పిస్తున్నారు. మొదటి పఠనము. పౌలు చేత సజీవుడని చెప్పబడు మృతుడగు యేసును గూర్చి వారు వివాదపడిరి.
అపోస్తుల కార్యములు 25వ అధ్యాయము 13వ వచనం నుండి 21వ వచనం వరకు. కొంతకాలం గడిచిన పిదప అగ్రిప్ప రాజు బెర్నీసు కైసరియాలోని ఫేస్తునకు స్వాగతము చెప్పుటకు వచ్చిరి. అక్కడ వారు చాలా రోజులు ఉన్న పిదప ఫేస్తు పౌలు పరిస్థితిని అగ్రిప్ప రాజునకు ఇట్లు వివరించెను. ఇచ్చట ఫెలిక్సుచే ఖైదీగా ఉంచబడిన వాడు ఒకడున్నాడు. నేను యెరూషలేమునకు వెళ్ళినప్పుడు యూదుల ప్రధాన అర్చకులు, యూదుల పెద్దలు అతనికి వ్యతిరేకముగా నిందారోపణ చేసి అతనిని శిక్షింపుడని కోరిరి. ముద్దాయి తనపై నేరారోపణ కావించు వారిని ముఖాముఖిగా కలుసుకొని తన పక్షమున తాను వాదించుకొనక పూర్వమే అతనిని ఇతరులకు అప్పగించు పద్ధతి రోమీలకు లేదని నేను వారితో చెప్పితిని. వారందరూ ఇచ్చటకు వచ్చినప్పుడు నేను కాలము వృధా చేయక మరుసటి రోజుననే న్యాయసభలో కూర్చుండి ఆ మనిషిని లోనికి తీసుకుని రమ్మని ఆజ్ఞాపించితిని. అప్పుడు అతని విరోధులు లేచి నిలుచుండి వారు ఆరోపింతురని నేను అనుకొనిన నేరము ఏదియు అతనిపై మోపలేదు. వారు తమ మతమును గూర్చి పౌలు చేత సజీవుడని చెప్పబడు మృతుడగు యేసును గూర్చి మాత్రమే వాదులాడిరి. ఈ విషయముల గురించిన సమాచారమును ఎట్లు పొందగలనో నిర్ణయించుకొనలేక పౌలును యెరూషలేమునకు పోయి ఈ నిందారోపణలపై అచట విచారింపబడుట తనకిష్టమేనా అని అడిగితిని. కానీ పౌలు తనను సంరక్షణలో ఉంచి తన విషయములను చక్రవర్తిని నిర్ణయింపనిండు అని నన్ను కోరాను. అందుచే అతనిని చక్రవర్తి యొద్దకు పంపేడు వరకు సంరక్షణలో ఉంచవలెనని నేను ఆజ్ఞాపించితిని అనెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ. ప్రభు తన సింహాసనమును ఆకాశమున నెలకొల్పెను. నా ఆత్మమా ప్రభుని స్తుతింపుము. నాలోని సమస్త శక్తులారా అతని పవిత్ర నామమును సన్నుతింపుము. నా ఆత్మమా ప్రభుని స్తుతింపుము. అతని ఉపకారములను వేణిని మరువకుము. అందరూ ప్రభు తన సింహాసనమును ఆకాశమున నెలకొల్పెను. భూమికి ఆకాశము ఎంత ఎత్తుగా ఉన్నదో ప్రభు పట్ల భయభక్తులు చూపు వారి ఎడల అతని ప్రేమ అంత మిక్కుటముగా ఉండును. పడమరకు తూర్పు ఎంత దూరమో అంత దూరముగా అతడు మన పాపములను పారద్రోలును. అందరూ ప్రభు తన సింహాసనమును ఆకాశమున నెలకొల్పెను. ప్రభు తన సింహాసనమును ఆకాశమున నెలకొల్పెను. ఆయన ఎల్లరి మీద పరిపాలనము చేయును. బలాఢ్యులైన ప్రభు దూతలారా ఆయన ఆజ్ఞ పాటించి ఆయన మాట వినువారలారా మీరు ఆయనను స్తుతింపుడు. అందరూ ప్రభు తన సింహాసనమును ఆకాశమున నెలకొల్పెను. అమరమైనది మధురమైనది, అమరమైనది మధురమైనది దేవుని వాక్యం జీవన వేదం, దేవుని వాక్యం జీవన వేదం. ఆలింపరారే ఓ దైవ జనమా, హల్లెలూయా 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 హల్లెలూయా.
సృష్టికి మూలమైన ఆ వాక్యమే నరునికి జీవం పోసెను. సృష్టికి మూలమైన ఆ వాక్యమే నరునికి జీవం పోసెను. జీవమైన దేవుని ఆ వాక్యమే మానవాళిని పోషించెను. జీవమైన దేవుని ఆ వాక్యమే మానవాళిని పోషించెను. ఆలించరారి ఓ దైవ జనమా, హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను గారు రాసిన సువార్త 21వ అధ్యాయము 15వ వచనము నుండి 19వ వచనము వరకు. పునీత యోహాను గారు రాసిన సువార్త అధ్యాయము 21 వచనములు 15 నుండి 19 వరకు. వారు భుజించిన పిమ్మట యేసు సీమోను పేతురుతో, యోహాను పుత్రుడు అయిన సీమోను, నీవు నన్ను వీరందరికంటే ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడిగెను. అందుకు పేతురు, అవును ప్రభు, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీ వెరుగుదువు అని సమాధానమిచ్చెను. అప్పుడు యేసు, నీవు నా గొర్రె పిల్లలను మేపుము అని చెప్పెను. యోహాను పుత్రుడు అయిన సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని యేసు 2వ పర్యాయము అతనిని అడిగెను. అవును ప్రభు, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీ వెరుగుదువు అని పేతురు బదులు చెప్పెను. నా గొర్రెలను కాయుము అని యేసు చెప్పెను. యోహాను పుత్రుడు అయిన సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని 3వ పర్యాయము యేసు అతనిని అడిగెను. నీవు నన్ను ప్రేమించుచున్నావా అని యేసు 3వ పర్యాయము అడిగినందున పేతురు మనసు నొచ్చుకొని, ప్రభు, నీకు అంతయు తెలియను, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవు ఎరుగుదువు అని అనెను. అప్పుడు యేసు, నా గొర్రెలను మేపుము అనెను. ఆయన అతనితో, నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, నీవు యువకుడుగా ఉన్నప్పుడు నడుము కట్టి నీవు వెళ్ళదలచిన చోటుకు వెల్లడి వాడవు. కానీ నీవు వృద్ధుడవైనప్పుడు నీ చేతులు చాచెదవు. అప్పుడు వేరొకడు నీకు నడికట్టు కట్టి నీవు వెళ్ళుటకు ఇష్టపడని చోటుకు తీసుకొని పోవును అని చెప్పెను. పేతురు ఎట్టి మరణముతో దేవుని మహిమపరచనున్నాడో సూచించుటకు ఆయన ఇట్లు పలికి, నన్ను వెంబడించుము అని అతనితో అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరుడారా, ప్రస్తుతం మన ప్రపంచములో అందరూ పలికేటటువంటి పదం కరోనా. దానికంటే ముందు, అది రాకముందు సినిమాలు చూచినా లేదా ప్రపంచంలో ప్రజలు ఎక్కువగా వాడేటటువంటి మాట ప్రేమ. ప్రేమ అనేటటువంటి పదం ఎక్కువ వాడబడేటటువంటి పదం, ఎక్కువ అపార్థము చేసుకునేటటువంటి పదము కూడా అదే. ఎందుకంటే మన తెలుగు భాష తీసుకున్నట్లయితే ప్రేమ, తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ లవ్ అనేటటువంటి పదము మనము రకరకాల సందర్భాలలో వాడతాం. ఉదాహరణకి, నాకు చాక్లెట్ అంటే ప్రేమ అంటాం, లేదా
మా కుక్క అంటే మాకు ప్రేమ అంటాం, మా అమ్మ అంటే నాకు ప్రేమ అంటాం, బిర్యానీ అంటే ప్రేమ అంటాం, దేవుడంటే ప్రేమ అంటాం. ఈ విధముగా రకరకాల విషయాలకు మనం ప్రేమ అనే మాటను వాడినప్పటికీ కూడా ఆ అర్థం వేరు. కుక్క మీద ప్రేమ, తల్లి మీద ప్రేమ ఒకటి కాదు. లేదా చాక్లెట్ మీద ఉన్న ప్రేమ, దేవుని మీద ఉన్నటువంటి ప్రేమ ఒకటి కాదు. కాబట్టి మనం ప్రేమ అని పలుకుతూ ఉన్నప్పటికీ కూడా రకరకాల అర్థాలతో ఒకే పదాన్ని మనం తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ మనం ఉపయోగిస్తూ ఉన్నాం. ఎందుకంటే మన భాష అలాంటిది. కానీ గ్రీకు భాష వేరు. గ్రీకు భాషలో నేను చెప్పినటువంటి రకరకాల ప్రేమలకు రకరకాలైనటువంటి మాటలు ఉన్నాయి. గ్రీకు భాషలో ప్రేమ అనేటటువంటి మాట 3 రకాలుగా విభజించబడింది. ఒక్కొక్క మాటకు ఒక్కొక్క వేరువేరు పదం గ్రీకు భాషలో ఉంది. గ్రీకు భాషలో ప్రేమ అనేది 3 రకాలు. ఈ 3 రకాల ప్రేమలకు 3 వేర్వేరు పదాలు గ్రీకు భాషలో ఉన్నాయి. మొట్టమొదటి రకమైనటువంటి ప్రేమను ఇరోస్ అంటారు. ఇరోస్ అనగా భౌతికమైనటువంటి శారీరకమైనటువంటి ప్రేమ. ఇద్దరు భార్యాభర్తల మధ్య, ప్రియుడు ప్రియురాలు మధ్య ఉండేటటువంటి భౌతికమైన శారీరకమైనటువంటి ప్రేమను ఈరోస్ అంటారు. అది మొట్టమొదటి రకానికి చెందినటువంటి ప్రేమ. రెండవ రకానికి చెందినటువంటి ప్రేమను ఫిలియా అంటారు. ఫిలియా అనగా మన తెలుగు భాషలో స్నేహం లాంటిది. ఇది రెండవ రకమైనటువంటి ప్రేమ. ఇక ఉన్నతమైనటువంటి 3వ రకమైనటువంటి ప్రేమను గ్రీకు భాషలో అగాపే అని పిలుస్తారు. అగాపే అనగా దైవ ప్రేమ. అనగా మనకు ఎటువంటి స్వార్థము లేకుండా, ఎటువంటి షరతులు లేకుండా ఉన్నతమైనటువంటి ప్రేమనే మనము అగాపే అంటాం. అనగా గ్రీకులో ప్రేమ అనేటటువంటి పదం 3 పదాలుగా విభజించబడి, మొట్టమొదటిది ఇరోస్ భౌతిక శారీరక ప్రేమ, రెండవది ఫీలియా స్నేహం, మూడవది అగాపే అనగా స్వార్థము లేని ఉన్నతమైనటువంటి దైవ ప్రేమ అగాపే. అయితే మరి మనం తెలుగులో బైబిల్లో ఈరోజు వాక్యాన్ని చదివినప్పుడు యేసు ప్రభు 3 సార్లు కూడా నీవు నన్ను ప్రేమిస్తున్నావా, నీవు నన్ను ప్రేమిస్తున్నావా, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని మన తెలుగులో వేరే వేరే పదాలు లేవు కాబట్టి నీవు నన్ను ప్రేమిస్తున్నావా అన్న పదమే యేసు ప్రభు వాడినట్లు మనం తెలుగు ఇంగ్లీష్ బైబిల్లో చూస్తాం. కానీ అదే గ్రీకు బైబిల్లో, బైబిల్ ఒరిజినల్గా రాయబడినటువంటి గ్రీకు బైబిల్లో మనం చూసినట్లయితే యేసు ప్రభువు అడిగినటువంటి ప్రశ్న నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని మొదటిసారి అడిగినప్పుడు ఆ ప్రేమలో అగాపే అన్న పదం వాడబడింది. అంటే యేసు ప్రభువు పేతురు నుంచి ఏమి ఆశిస్తున్నారు అనగా మనందరికీ తెలుసు, ఈరోజు కాదు, అది లేదు, భౌతికమైన ప్రేమ కాదు, ఫీలియా లేదా అగాపే. కానీ యేసు ప్రభు పేతురు నుంచి ఆశించినది అగాపే. పేతురు అగాపే ప్రేమతో నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని మొదటిసారి అడిగాడు యేసు ప్రభు. అయితే పేతురిచ్చినటువంటి సమాధానం గ్రీకు బైబిల్లో ఏముంటుందంటే, ఆయన అగాపే ప్రేమతో నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగినప్పటికీ పేతురిచ్చినటువంటి సమాధానం ఏమనగా, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాడు. కానీ అక్కడ పేతురిచ్చినటువంటి సమాధానంలో ఫీలియా మాత్రమే ఉంది గ్రీకు బైబిల్లో. ప్రభువా ఫీలియా ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను అనగా స్నేహం మాత్రమే, రెండవ రకమైనటువంటి ప్రేమ మాత్రమే పేతురు మీద ఉంది. మరి ప్రభువుకు అది సరిపోలేదు. మళ్ళీ రెండవసారి యేసు ప్రభు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు కూడా పేతురు అగాపే ప్రేమతో నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని పేతురుని అడిగాడు యేసు ప్రభు. రెండవ పర్యాయము కూడా సమాధానం పేతురు యొక్క సమాధానంలో ఏముందనగా ఫీలియా మాత్రమే ఉంది, అగాపే లేదు. ఇక మూడవసారి ప్రభువే అగాపేను తీసివేసి తన ప్రశ్నలో పేతురు నీవు నన్ను ఫీలియా ప్రేమతో ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు
పేతురు మళ్ళీ ప్రభువా నేను ఫీలియాతో ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను అని 3 సార్లు ప్రభువు సమాధానం చెప్పించుకున్నారు. బహుశా మొదటిసారే అగాపే ప్రేమతో నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు ప్రభువా నేను అగాపే ప్రేమతోనే నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తే బహుశా 2-3 సార్లు ప్రభువు అడిగేవాడు కాదేమో బహుశా. అయితే మరెందుకు 3 సార్లు అడిగాడు ప్రభువు అని మనకు ప్రశ్న రావచ్చు. పేతురు 3 సార్లు యేసు ప్రభువుని తెలియదు అని బొంకాడు కనుక ఒక్కొక్క తిరస్కరణకు ఒక్కొక్క బొంకుకు ప్రతిస్పందనగా మళ్ళీ ప్రభువా నిన్ను ప్రేమిస్తున్నాను అని 3 సార్లు బొంకిన దానికి విరుద్ధముగా ప్రతిస్పందనగా ప్రభువు మీద ప్రేమను 3 సార్లు పేతురు ఈరోజు సువార్తలో ప్రకటిస్తూ ఉన్నాడు. యేసు ప్రభువు మీద ప్రేమను. అది తిరుసభ పాండిత్యులు చెప్పేటటువంటి మాట. ఎందుకు 3 సార్లు నేను ప్రేమిస్తున్నానని చెప్పినా కూడా ఆయన కట్టుకున్నటువంటి పాపానికి పరిహారముగా, ఆయన చేసిన తిరస్కారానికి విరుద్ధముగా మళ్ళీ ప్రభువు 3 సార్లు పేతురు చేత ఈ మాటను చెప్పించాడు. అయితే మొదటిసారి పేతురుని అడిగినటువంటి ప్రశ్నలో యేసు ప్రభువు ఏమంటున్నారు అనగా, పేతురు నీవు నన్ను వీరందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా, వీరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా అన్న మాట 3 రకాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. మొట్టమొదటిది, పేతురు వీరిని నీవు ఎంతగా ప్రేమిస్తున్నావో ఆ ప్రేమ కంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అర్థం అయి ఉండవచ్చు. మొట్టమొదటిది, వీరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావంటే అర్థం నీవు నీ సహోదరులైన ఇతర శిష్యులను ఎంత ప్రేమతో ప్రేమిస్తున్నావో నా మీద ఆ ప్రేమ కంటే ఎక్కువ ప్రేమ నీలో ఉందా అని అర్థం. మొట్టమొదటిది బహుశా. రెండవ అర్థం ఏమై ఉండొచ్చు అనగా, వీరికంటే ఎక్కువగా అనగా బహుశా నీకున్నటువంటి ఆస్తిపాస్తులు, నీకున్నటువంటి వస్తువులు, నీవు చేస్తున్నటువంటి పని, వాటన్నిటికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని బహుశా రెండవ అర్థం అయి ఉండవచ్చు. అయితే ఈ 2 అర్థాల కంటే ఇంకా కరెక్ట్ అర్థం మూడవది ఏమనగా, ఈ తోటి శిష్యులకు నా మీద ఎంత ప్రేమ ఉందో ఆ ప్రేమ కంటే నీకు నా మీద ప్రేమ ఉందా అని యేసు ప్రభు పేతురుని అడుగుతున్నారు. నీవలే వీరు కూడా నన్ను ప్రేమిస్తున్నారు, కానీ నీకు నా మీద ఉన్న ప్రేమ వాళ్లకు నా మీద ఉన్న ప్రేమ కంటే ఎక్కువగా ఉందా లేదా అని పేతురును ప్రభు అడుగుతూ ఉండవచ్చు. ఈ మూడవది ఎక్కువ శాతం ప్రభు యొక్క అర్థం అని బైబిల్ పండితులు చెప్తూ ఉంటారు. ఎందుకంటే దీనికి గల కారణం మత్తయి సువార్త 26వ అధ్యాయం 33వ వచనంలో పేతురు యేసు ప్రభువుతో ఏమంటారు అనగా, ప్రభువా వీరందరూ కూడా నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయినను నేను మాత్రం నిన్ను విడువను అని పేతురు ప్రభువుతో చెప్తారు. అనగా మిగతా శిష్యుల కంటే నాకు నీ మీద ఎక్కువ ప్రేమ ఉంది. వాళ్ళు నిన్ను ప్రేమిస్తూ ఉండవచ్చు, కానీ వారు నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయినను నేను మాత్రం నిన్ను ఎడబాయను, నిన్ను వదిలిపెట్టను అని పేతురు మత్తయి సువార్త 26వ అధ్యాయం 33వ వచనంలో పలికారు. మరి ఈరోజు ప్రభువు అదే ప్రశ్నను పేతురుని అడుగుతున్నారు. నీవు గతంలో చెప్పావు కదా, వీరు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయినను నీవు నన్ను వదిలిపెట్టవని చెప్పావు కదా పేతురు. మరి ఈరోజు మళ్ళీ అడుగుతున్నాను, నీవు నన్ను వీరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని పేతురు తిరుసభకు అధిపతిగా ఉండటానికి, పేతురు యొక్క విశ్వాసాన్ని బలపరచటానికి, పరలోక రాజ్యపు తాళపు చేతులను పేతురుకు ఇవ్వటానికి ప్రభువు ఆయనను మరొకసారి సన్నద్ధం చేస్తూ ఈనాటి సువార్తలో ఈ 3 ప్రశ్నలను 3 సార్లు ప్రభువు అడుగుతూ ఉన్నారు. అయితే అడిగి చివరిలో నా గొర్రెలను మేపుము అని చెప్పిన తర్వాత, నేను నిన్ను ఎన్నుకుంటున్నది పెత్తనం చేయటానికి కాదు, తిరుసభలో అధికారం చలాయించటానికి కాదు. నీవు నన్ను ప్రేమించినట్లయితే నీవు చేయవలసిందేమనగా నా గొర్రెలను మేపుము అని తిరుసభను పరిపాలించేటటువంటి పోపు గారు మొదలుకొని బిషప్ గారులు, గురువులందరికీ కూడా మీరు ఎన్నుకునబడినది పెత్తనం చేయటానికి, అధికారం చలాయించటానికి కాదు, కానీ
గొర్రెలను మందలను మేపటం కోసం అని మన గురువుల యొక్క బాధ్యతను పేతురు ద్వారా ప్రభు మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత నీవు యువకుడుగా ఉన్నప్పుడు నీవు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళేవాడవు, కానీ నీవు వృద్ధుడవైనప్పుడు నీ చేతులు చాచెదవు. అప్పుడు వేరొకడు నీకు నడికట్టు కట్టి నీవు వెళ్ళుటకు ఇష్టపడిన చోటుకు తీసుకొని పోవును అని చెప్పి పేతురు ఎట్టి మరణముతో దేవుణ్ణి మహిమపరచనున్నాడో సూచించుటకు ఆయన ఇట్లు పలికి నన్ను వెంబడింపుము అని చెప్పాను. ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలి. పేతురు ఏ విధముగా మరణించి దేవుణ్ణి మహిమపరుస్తాడో ముందుగానే తెలియపరచుటకు ఈ విషయం చెప్పాడు. చెప్పిన తర్వాత నన్ను వెంబడింపుము. ఇంకెక్కడుంది వెంబడించేది? యేసు ప్రభు ఈ సంఘటన జరిగినప్పుడు ఆయన అప్పటికే పునరుత్థానమయ్యారు. ఇక ఆయన వెళ్ళిపోతున్నాడు తండ్రి దగ్గరకు. వెళ్ళిపోతూ నీవు నన్ను వెంబడింపుము అని ఎందుకు చెప్తున్నారు అనగా, యేసు ప్రభు ఏ విధముగా మరణించారో, నా మరణములో నా సిలువలో నీవు నన్ను వెంబడింపాలి, ఎందుకనగా సిలువ అంటే నీకు ఇష్టం లేదు అని ప్రభువు ముందుగానే పేతురు యొక్క మరణము గురించి ఈరోజు సువార్తలో పలుకుతూ ఉన్నారు. మరి పేతురు ఏ విధముగా మరణించారు? మనకు చరిత్ర చెప్తూ ఉంది. రోము నగరములో యేసు ప్రభు మరణించిన తర్వాత పేతురు తన యొక్క శేష జీవితాన్ని రోము నగరము పరిసర ప్రాంతాల్లో జీవించారు. ఆ రోజుల్లో నీరో చక్రవర్తి క్రైస్తవ మతాన్ని మట్టు పెట్టాలని ఈ అపోస్తలుల మీద క్రూర కార్యాలు చేస్తూ ఉండగా పేతురు ఆ రోము నగరం నుండి పారిపోవటానికి సిద్ధపడ్డాడు. అనగా ఎందుకు పారిపోతున్నాడనేది మనకు తెలియదు. వేరే ప్రదేశాలకు సువార్తను తీసుకొని పోవటానికి వెళుతున్నాడా, లేదా తన ప్రాణాన్ని కాపాడుకోవటానికి ఒక పిరికి వాని వలె ఈ రోము పట్టణాన్ని వదిలి వెళుతున్నాడా మనకు తెలియదు. అయితే రోము పట్టణాన్ని వదిలి ఆ పట్టణం బయటికి వెళుతూ ఉన్నప్పుడు ఒక ప్రదేశములో పునరుత్థాన క్రీస్తు పేతురుకి దర్శనమిచ్చారు. ఆ దర్శనం ఇచ్చినటువంటి ప్రదేశం, పేతురు రోము పట్టణానికి బయటికి వెళుతున్నారు. యేసు ప్రభు, పునరుత్థాన ప్రభువు ఆ దర్శనములో ఎదురు వచ్చి ఆయనేమో రోము పట్టణంలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు. వారిద్దరూ ఒక ప్రదేశంలో కలుసుకున్నారు. ఆ కలుసుకున్నటువంటి ప్రదేశములో ఒక దేవాలయం ఉంది, ఇప్పుడు కూడా ఉంది. 10 సంవత్సరాల క్రితం రోము నగరం వెళ్ళినప్పుడు నా కల్లారా ఆ దేవాలయాన్ని చూచాను. ఆ దేవాలయం మీరందరూ కూడా ఈ టీవీ స్క్రీన్ మీద ఇప్పుడు ఆ దేవాలయంలో ఉన్నటువంటి ఒక విశిష్టమైనటువంటి దాన్ని చూడగలరు. అదేమనగా ప్రభువు యొక్క పాదము. యేసు ప్రభు యొక్క పాదము కలిగినటువంటి పాలరాయి, ఆ పాలరాయి మీద యేసు ప్రభు యొక్క కాలి ముద్రను మనం చూడగలం ఇప్పుడు టీవీ స్క్రీన్ మీద. ఈ దేవాలయమునకు పేరు డోమినుస్ కోవాదిస్, అనగా ప్రభువా నీవు ఎక్కడికి వెళుతున్నావు అని పేతురు అడిగినటువంటి ప్రశ్న. దేవాలయం, ఆ ప్రభు యొక్క పాదము కలిగినటువంటి దేవాలయం. ఆ తర్వాత ఆ దేవాలయం బయట ప్రవేశములో ఈ విధముగా రాయబడి ఉంది, మీరు అక్షరాలు చూడగలరు. అక్కడ రాయబడిన అక్షరాల అర్థం, ఈ ప్రదేశములో పేతురు యేసు ప్రభువును ప్రభువా నీవెక్కడికి వెళుతున్నావు అని అడిగాడు అని ఆ దేవాలయం ముఖద్వారం వద్ద రాయబడి ఉంది. అయితే ఈ జరిగిన సంఘటన ఏమనగా, పేతురు పిరికివాడై తన ప్రాణమును కాపాడుకోవటం కోసం ఆయన రోము నగరము నుండి భయపడి వెళ్ళిపోతూ యేసు ప్రభువును చూచినప్పుడు పేతురు అడిగిన ప్రశ్నే ఈ దేవాలయం యొక్క పేరు. కోవాడిస్ అంటే మరి మనకు తెలుసు, కొన్ని సంవత్సరాల క్రితం మన ఇండియాలో కూడా ఈ చెప్పుల కంపెనీ ఉండేది. కోవాడిస్ అనే చాలా ప్రఖ్యాతిగాంచిన కంపెనీ. ఇప్పుడు అది లేదు బహుశా. ప్రభువా నీవెక్కడికి వెళుతున్నావు అని పేతురు ఆ ప్రదేశములో, ఈ దేవాలయం కట్టబడిన ప్రదేశములో అడిగాడు. అప్పుడు ప్రభు ఇచ్చినటువంటి సమాధానం,
పేతురు, నీవు పిరికివానిగా నీ ప్రాణమును కాపాడుకోవటం కోసం రోము నగరాన్ని వదిలిపెట్టి నీవు వెళ్ళిపోతున్నావు. కాబట్టి రెండవసారి మరొకసారి నీ కోసం నీ స్థానములో నేను మరణించటానికి నేను రోము నగరమునకు వెళుతున్నాను అని యేసు ప్రభువు పేతురుకు చెప్పాడు. అప్పుడు పేతురు తన తప్పును గ్రహించాడు. తిరిగి రోము నగరం వెళ్ళాడు. రోము నగరం వెళ్ళిన తరువాత సువార్త సేవలో ఆయన కూడా సిలువ మీద కొట్టబడ్డాడు యేసు ప్రభువు వలె. అయితే మనకు చరిత్ర చెప్తూ ఉంది, యేసు ప్రభువు వలె సిలువ మీద కొట్టబడుటకు నేను అర్హుడను కాను అని పేతురు తలంచి తలక్రిందులుగా, కాళ్ళు పైకి తలక్రిందుగా ఆయన సిలువ మీద కొట్టబడ్డాడు అని మనం పేతురు యొక్క మరణం గురించి చరిత్ర ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. అందుకే ఈరోజు సువార్తలో పేతురు ఎట్టి మరణముతో దేవుణ్ణి మహిమపరచనున్నాడో సూచించుటకు ఆయన అట్లు పలికెను అని 3 సార్లు నన్ను ప్రేమిస్తున్నావా అని ప్రభు ప్రశ్నించటం మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డ, యేసు ప్రభు యొక్క తిరుహృదయాన్ని కొనియాడేటటువంటి ఈ రోజున మరొకసారి ఈ సువిశేషము ద్వారా ఆయన ప్రేమ ఎటువంటిదో మనకు వెల్లడవుతూ ఉంది. మనము ఆయనను తృణీకరించినప్పటికీ, ఆయనెవరో తెలియదు అని బొంకినప్పటికీ కూడా ఆయన అంత సులభముగా మనలను వదిలివేసేటటువంటి దేవుడు కాదు. మళ్ళీ మళ్ళీ మన ప్రేమను పొందాలని ఆయన అవకాశాన్ని ఇస్తూ, ఎప్పుడైతే తిరిగి మళ్ళీ ఆయన వద్దకు వస్తామో, తిరిగి ఆయనను మనం ప్రేమిస్తామో, ఆయన మనలను తన చెంత చేర్చుకుంటాడు అని ఈ పేతురు యొక్క ఉదంతం మనకు బోధిస్తూ ఉంది. మరి అదే ప్రభువు నిన్ను నన్ను కూడా ఒకే ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? మనందరము కూడా వ్యక్తిగతముగా ప్రభువుకు సమాధానం చెప్దాం. పేతురు వలె, ప్రభువా, నేను ఫీలియా ప్రేమతోనే కాదు, అగాపే ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను. అన్నిటికంటే మిన్నగా, ఏ షరతులు లేకుండా, ఏ ఎల్లలు లేకుండా నీవు నన్ను ఏ విధముగా ప్రేమిస్తున్నావో అటువంటి అగాపే ప్రేమను చూపించే శక్తిని, కడ వరకు నిన్ను ప్రేమించే శక్తిని నాకు ప్రసాదించు అని ఈ దివ్య బలి పూజ ద్వారా వేడుకుందాం. పితాపుత్ర పవిత్రాత్మ నామమున. అందరం కూడా పైకి లేచి నిలబడి మన యొక్క విన్నపములను, తలంపులను, కోరికలను ఆ దేవాతి దేవునికి ఈ పవిత్ర బలిపీఠ సన్నిధిలో అర్పించుదాం. ఓ ప్రభువా, సత్య కథోలిక తిరుసభను, పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, ఉపదేశులను ఆశీర్వదించండి. ఈరోజు పేతురు యొక్క ఉదంతము ద్వారా తిరుసభలో అధిపతులుగా ఉన్నటువంటి వారు సేవ చేయుటకే కానీ, గొర్రెలను మందను మేపుటకే కానీ ఆధిపత్యం చెలాయించుటకు కాదు అన్న సత్యాన్ని తిరుసభ నాయకులము మేమందరము కూడా గ్రహిస్తూ ప్రజలను ఆలనా పాలన చూచుటకు, వారి సేవ చేసేటటువంటి మంచి మనస్సును తిరుసభ అధిపతులకు అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా భారతదేశమును, మా 2 తెలుగు రాష్ట్రాలను మీకు అర్పిస్తూ ఉన్నాము. ముఖ్యముగా యావత్ ప్రపంచం కరోనా మీద పోరాటము చేస్తూ ఉండగా ఈ వ్యాధిని నశింపచేయమని, ఈ వ్యాధి మూలమున పడి మరణించినటువంటి బిడ్డల ఆత్మలకు నిత్య విశ్రాంతిని, వారి కుటుంబాలకు ఓదార్పును, అదేవిధముగా ప్రస్తుతం ఈ వ్యాధితో బాధపడుతున్నటువంటి రోగులందరికీ సంపూర్ణ స్వస్థతను, ఆయురారోగ్యములను అనుగ్రహించండి. ముఖ్యముగా ప్రభువా, అనేక మంది శాస్త్రవేత్తలు దీనికోసం మందు కనుగొనాలని రేయింబవళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. వారికి మీ జ్ఞానాన్ని ప్రసాదించండి. అనేక మంది వైద్యులు, నర్సులు, పోలీస్ సిబ్బంది, పారిశుద్ధ సిబ్బంది ప్రపంచాన్ని కాపాడటం కోసం వారే ఈ వ్యాధికి బలైపోతూ ఉన్నారు. అటువంటి వారిని సంరక్షించండి. తద్వారా మేము మీ శక్తితో, మీ సహాయముతో ఈ కరోనా మీద విజయం సాధించే అనుగ్రహాన్ని ఇవ్వమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, దివ్యవాణి టీవీ ఛానల్ కోసం మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ ఛానల్కు సహాయపడుతున్న ధర్మదాతలందరినీ ఆశీర్వదించండి. ఓ ప్రభువా, మేము శక్తి వంచన లేకుండా ఈ ఛానల్కు ఉదారముగా మీరు మాకిచ్చినటువంటి దానిలో సహాయపడుతూ
ఇంటింట ప్రేమ సుగంధాన్ని వెదజల్లే శక్తినివ్వమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా, ఈరోజు ఈ పూజను పెట్టించే కుటుంబాల కోసం మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ కుటుంబాలలో ఈరోజు తమ యొక్క జన్మదినోత్సవాన్ని కొనియాడుతున్నటువంటి బిడ్డలకు ఆయుర ఆరోగ్యాలను, శాంతి సమాధానాలను అనుగ్రహించండి. వివాహ వార్షికోత్సవాన్ని ఈరోజు కొనియాడుతూ ఈ పూజను పెట్టిస్తున్నటువంటి దంపతుల మధ్య అన్యోన్య ప్రేమ దాంపత్య జీవితాన్ని అనుగ్రహించి వారి కుటుంబాలను తిరు కుటుంబం వలె ప్రేమ, విశ్వాసము, నమ్మకమునకు, సంతోషమునకు, సమాధానమునకు వేదికలుగా ఆ కుటుంబాలను తయారు చేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్ది క్షణాలు మౌనంగా మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులనన్నిటినీ మా నాదుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. విలువైన కానుక ఏమున్నది, నిండైన మనసున్న నీకియగా. విలువైన కానుక ఏమున్నది, నిండైన మనసున్న నీకియగా. అలవలే ఎగసినది నా మనసు, అలవలే ఎగసినది నా మనసు. బలిపీఠ సన్నిధిలో సమర్పించగా, బలిపీఠ సన్నిధిలో సమర్పించగా. విలువైన కానుక ఏమున్నది, నిండైన మనసున్న నీకియగా. విలువైన కానుక ఏమున్నది, నిండైన మనసున్న నీకియగా. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వరా, దయామయుడవైన ఓ తండ్రి, నీవు ఎంతో ప్రేమతో మమ్ము ప్రేమించి ఎంతో సహృదయముతో నీ కుమారుని మా కొసగితివి. మేము అతనితో పూర్తిగా ఐక్యమై నీకు యోగ్యమైన పూజలు అర్పించునట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు
మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా అతడు సిలువ మీద పైకెత్తబడి ప్రేమతో మా కొరకు ప్రాణదానము చేసెను. ఈటెచ్చే పొడువబడిన అతని ప్రక్క నుండి రక్తము, నీరు ప్రవహించెను. ఇది ఏ శ్రీ సభ దివ్య సంస్కారముల జీవనిధులు. అందరూ ఆకర్షింపబడి ఈ రక్షణ ఊట నుండి సంతోషముతో జీవజలములను చేరుకొందురుగాక. కావున మేము సకల పునీతులతో, దూతలతో ఏకమై మిమ్ము నిరంతరము మీ వైభవమును ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్నా. ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తునాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము ఈ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించిన మీ సత్య కథోలిక తిరుసభను జ్ఞాపకముంచుకొనుము. మీ పాదసేవకులైన మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా తుమ్మాబాల అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును, ఈ పూజను పెట్టిస్తున్నటువంటి కుటుంబములను, దివ్యవాణి టీవీ ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయుము. ఉత్థానమోద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపుము. దేవుని కన్నెతలుగు పరిశుద్ధ మరియాంబతోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత జోజప్ప గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా
మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయా అనుగ్రహము వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు చింతకు ఆందోళనకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకిచ్చుచున్నాను, నా శాంతిని మీకొసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను మా బలహీనతలను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము వీరికి వీరి కుటుంబములకు మీ సత్య కథోలిక తిరుసభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభువు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్ర విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థ పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవముకు మనలను కాపాడునుగాక. ఆమేన్. దివ్య సత్ప్రసాదమును ఆత్మీయముగా స్వీకరించు ప్రార్థన. ఓ నా జేసువా, ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దేవ ద్రవ్యానుమానమందు ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానుమానమందు వాసము చేయుచున్నారని వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో నా ఆత్మలో మిమ్ము స్వీకరింప మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. ఆశపడుచున్నాను. దేవద్రవ్యానుమానము ద్వారా దేవద్రవ్యానుమానము ద్వారా ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. నా హృదయములోనికి వేంచేయుము. మీరు నాయందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఆమేన్.
పరమ ప్రసాదము ఈ విందు, పరమున చేర్చును ఈ విందు. పరమ ప్రసాదము ఈ విందు, పరమున చేర్చును ఈ విందు. అమరమైన విందు, ఆత్మీయ విందు. అమరమైన విందు, ఆత్మీయ విందు. అద్వితీయ విందు, అద్భుత విందు. అద్వితీయ విందు, అద్భుత విందు. పరమ ప్రసాదము ఈ విందు, పరమున చేర్చును ఈ విందు. పరమ ప్రసాదము ఈ విందు, పరమున చేర్చును ఈ విందు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ప్రేమమయమైన దివ్య సంస్కారములో పాల్గొనిన మేము భక్తితో నీ కృప కొరకు వేడుచున్నాము. ఈ లోకములో క్రీస్తునకు అనుగుణముగా జీవించి మానవుల ఎడల ప్రేమను చూపుచు పరలోకములో అతని మహిమకు సహవారులమగునట్లు భాగ్యమును మాకు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. యేసు తిరుహృదయమునకు నింద పరిహార జపము. ఓ మహాప్రేమగల జేసువా, ఓ మహాప్రేమగల జేసువా, మీకు మానవుల ఎడల కలిగిన హేరాల ప్రేమను మీకు మానవుల కలిగిన హేరాళ ప్రేమను వారలు మరచి తిరస్కరించుచున్నారు. వారలు మరచి తిరస్కరించుచున్నారు. కనుక నానా ప్రక్కల నుండి మీ ప్రేమగల హృదయమునకు మీ ప్రేమగల హృదయమునకు చేయబడు నిందావమానముల కొరకు చేయబడు నిందా అవమానముల కొరకు విశేషమైన పరిహారము చేయనించి మీ బలిపీఠం ఎదుట సాష్టాంగపడియుండు మమ్ము మీ బలిపీఠం ఎదుట సాష్టాంగపడియుండు మమ్ము దయతో చూడనవదరించండి. అక్కటకట ఈ నిందావమానములలో మేమును భాగస్థులమై ఉండుట చూచి మా హృదయాంతరంగముల నుండి ప్రలాపించి ఏడ్చుచు మొట్టమొదట మాకు మీ దయా కనికరము చూపుడని వినయముతో బ్రతిమాలు కొనుచున్నాము. మేము చేసిన అక్రమ దోషములకు మాత్రమే కాకుండా రక్షణ మార్గము వదలి తమ మేపరియగు మిమ్ము మూర్ఖతనముతో విధేయింపక జ్ఞాన స్నానమందించిన వాగ్దానములను త్రోసిపుచ్చి మీ ఆజ్ఞల మధురమైన కాడిని త్రోసివేసిన వారల పాపములకును పరిహారము చేయ చాలా ఆశించుచున్నాము. ఇట్లు మీకు విరోధముగా చేయబడు ఒక్కొక్క పాపదోషమునకును చెడునకును మనుష్యులు తమ నడత యందు కాని వస్త్రధారణ యందు కాని కనపరచెడు మానభంగములకును నిష్కపట ఆత్మలను చెరుపుటకై 12 నానా తంత్రోపాయములకును ఆదివార అప్పు పండుగలలో చేయబడు అనాచారములకును మీకును మీ పునీతులకును విరోధముగా చెప్పబడేది భయంకరమైన దేవదూషణలకును మీ స్థానాధిపతికిని గురువులకును చేయబడు నిందావమానములకును దివ్య సత్ప్రసాదమునకు అవమానముగా కట్టుకొనబడిన దేవద్రోహములకును మీరు స్థాపించిన తిరుసభకు న్యాయమైన స్వతంత్రమునివ్వక దాని బోధను తిరస్కరించడి రాజ్యాంగములు చేయు అవమానములు ఘాతకములకును పరిహారము చేయ గట్టి పట్టు పట్టుచున్నాను. ఓ జేసునాథా, ఈ దోష ద్రోహములను మా రక్తము చేత కడిగి వేయగలిగితిమేని
రక్తము చేత కడిగి వేయగలిగితిమే ఎంతో బాగయుండును. ఎంతో బాగా అయినను అవమానపరచబడిన దేవ మహిమ గౌరవమును మరలా రాజేయుటకై మీరొకప్పుడు స్లీవ మీద మీ నిత్యపితకు సమర్పించి ఈ పీఠముపై ప్రతి దినము అర్పించేడి బలి పరిహారమును మీకు అప్పగించుచున్నాను. ఇంతే కాకుండా కన్య మరియాంబయు సకల పునీతులను భూలోకమందలి భక్తిపరులకు విశ్వాసులను అర్పించడి నింద పరిహారమును పై చెప్పిన పరిహార బలితో చేర్చి సమర్పించుచున్నాము. మీ మహోన్నత ప్రేమను గమనింపక ఉన్నందుకు మేమును ఇతరులను ఇంతవరకు కట్టుకొనిన పాప క్రమములకును మీ అనుగ్రహము చేకుని మా వలనైనంత వరకు పరిహారము చేసేదమని గట్టి మాట ఇచ్చుచున్నాము. ఇక మీదట మేము కదలని విశ్వాసము కలిగి పరిశుద్ధ జీవితము జీవించి సువిశేష నియమాలను ముఖ్యముగా సోదర ప్రేమను ఆజ్ఞను భయముతో ఆచరించుటకు తీర్మానించి ఉన్నాము. ఇతరులు మీకు ద్రోహము చేయకుండుటకు అనేకులను మిమ్ము వెంబడింప చేయుటకును సాధ్యమైనంత వరకు మేము ప్రయాస పడదమని గట్టి మాట ఇచ్చుచున్నాము. ఓ కరుణాసాగరుడైన యేసునాథా, నింద పరిహార క్రియను చేయుట యందు మాతృ అయిన మరియమ్మ గారి యొక్క వేడుదలను చూచి ఈ మనఃపూర్వకమైన మాట పట్టును దయతో అంగీకరించండి. పితతోను పవిత్రాత్మతోను సదా జీవించెడు ఏలినవారా కడ వరకు దేవ ఇష్ట ప్రసాద స్థితిలో స్థిరముగా నుండి వరము మాకిచ్చి మేమందరము మరణ పర్యంతము ప్రామాణికముగా మీకు సేవ చేసి నిత్యానంద గృహములో చేరునట్లు చేయండి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, పెంతెకోస్తు పండుగకు మనము తయారవుతూ నవదిన జపాలలో ఈరోజు 8వ నవదిన రోజును మనం కొనియాడుతూ ఉన్నాము. రేపటితో నవదిన ప్రార్థనలు ముగుస్తాయి. మరి ఎల్లుండి పెంతెకోస్తు మహోత్సవము, తిరుసభ జన్మించినటువంటి రోజు, ఎంతో ముఖ్యమైనటువంటి పండుగ. దానికోసమే మనము గత 8 రోజుల నుండి నవదిన జపాలను జపిస్తూ ఉన్నాము. మరి తిరుసభలో క్రిస్మస్, ఈస్టర్ పండుగల తర్వాత అతి ముఖ్యమైన పండుగ పెంతెకోస్తు పండుగ. తిరుసభ అయినటువంటి మనము అందరి యొక్క జన్మదినోత్సవం కాబట్టి ఆ రోజు 5 పూజలు ప్రత్యక్ష ప్రసారం చేయబడతాయి ఆదివారం లాగానే. కానీ ఈ ఆదివారము అన్ని ఆదివారాల లాంటిది కాదు అని జ్ఞాపకం ఉంచుకొని ప్రతి కుటుంబం కూడా పూజలో పాల్గొని పూజను అర్పించవలసిందిగా కోరుతూ ఉన్నాము. ఉదయం 6 గంటలకు, 8 గంటలకు, 10 గంటలకు తెలుగులో, 12 గంటలకు ఇంగ్లీష్లో, సాయంత్రం 6 గంటలకు తెలుగులో ఉంటుంది. అదేవిధముగా దేవమాతను కొనియాడుట కూడా రేపు ఎల్లుండి మాత్రమే చివరి రోజు కనుక మరొకసారి మనవి చేస్తూ ఉన్నాము. ప్రతి కుటుంబం కూడా మన ఆంధ్ర, తెలంగాణలో, అదేవిధముగా దేశ విదేశాలలో ఎక్కడ ఉన్నా కూడా మరియ తల్లిని, అదేవిధముగా పెంతెకోస్తు మహోత్సవాన్ని కొనియాడవలసిందిగా మిమ్మందరినీ కూడా మనవి చేస్తూ ఉన్నాము. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మును మీ కుటుంబములను సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు.